అందరికీ నమస్కారం. విజయవాడ హైవేలో 4 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో ఉంది. హైవే నుండి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 55-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే వచ్చేస్తుండే విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను. అండ్ చుట్టుపక్కల ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి అవన్నీ క్లియర్గా చెప్తానండి. హైవేకి ఉన్న ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి అండ్ హైవే నుంచి 5-10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయి అవన్నీ క్లియర్గా చెప్తానండి. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలు నల్లగొండ జిల్లా చిట్యాల మండల్ దగ్గర అయితే అవుతుందండి. అండ్ హైవేకి దగ్గరలోనే ఉంటుంది ప్రాపర్టీ. అండ్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్కి ఉంటుంది ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ఆపోజిట్లోనే చాలా పెద్ద వెంచర్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 55 ఎకరాల వెంచర్. సో ఆ వెంచర్ మొత్తం ఫామ్ ల్యాండ్ చేశారు. సో ఆపోజిట్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ప్రాపర్టీ. అండ్ హైదరాబాద్కి కూడా దగ్గరలో ఉంటుంది. త్రిబుల్-ఆర్కి అవుట్ సైడ్ అవుతుందండి. అవుట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి. ప్రాపర్టీ ఎక్కడ ఉంది అండ్ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి, ఆ ప్రాపర్టీ డైమెన్షన్ ఏంటి అవన్నీ క్లియర్గా చెప్తాము. అండ్ మ్యాక్సిమం మీరు ప్రాపర్టీ విజిట్ చేస్తే బాగుంటుందండి. ప్రాపర్టీ విజిట్ చేస్తే ఆ ప్రాపర్టీ యొక్క లొకాలిటీ ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ ఏరియా ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ ఆ ప్రాపర్టీకి వెళ్ళడానికి వే ఎలా ఉందో అర్థమవుతుంది. అండ్ మీరుండే ప్లేస్ నుండి ఆ ప్రాపర్టీకి డిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది. అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఆపోజిట్లోనే వెంచర్ ఉందా లేకపోతే బ్యాక్ సైడ్ మనకి ఇంకేమైనా ఉందా అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి. సో ఇప్పుడు మనకు ఆ ప్రాపర్టీ ప్రైస్ ఇప్పుడు ప్రాపర్టీ తీసుకొని ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీని మళ్ళీ సేల్ చేయాలనుకుంటే మనకి ఇమీడియట్లీ మనం సేల్ చేయగలుగుతామా, సో ఆ ప్రాపర్టీకి అంత ప్రైస్ ఆ ఏరియాలో ఉందా లేదా అవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 80 lakhs per acre అయితే చెప్తున్నారండి. 80 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మాకు కాల్ చేయవచ్చండి. అండ్ ఈ ఒక్క ప్రాపర్టీ గురించి కాకుండా చుట్టుపక్కల ప్రాపర్టీస్ అవన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మా దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ అయితే చూపెడతామండి. సో మీరు మీ ప్రాపర్టీ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీ యొక్క బడ్జెట్ని కూడా